నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ప్రపంచాన్ని సరికొత్త హంగులతో ఆవిష్కరించిందే యానిమేషన్ రంగం. యానిమేషన్కి గేమింగ్ తోడైతే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ప్రస్తుతం అనేక రంగాల్లో యానిమేషన్ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. మనం చూస్తున్నాం, సినిమా, పర్యాటక రంగాల్లో కూడా కోటాను కోట్ల రూపాయలు యానిమేషన్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు అండ్ ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. ఇప్పుడు మనమే చూస్తున్నాం, రీసెంట్గా థియేటర్లలో వస్తుంది మహావతార్ లక్ష్మీ నరసింహ. చాలామంది చూస్తున్నారు, అది యానిమేషనే. ఎస్, అలాగే మొబైల్స్, కంప్యూటర్స్లో అందుబాటులో ఉన్న గేమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వయసుతో సంబంధం లేకుండా అందరూ వారికి నచ్చే గేమ్స్ ఆడుతూ సేదతీరుతూ ఉంటారు. క్రియేటివ్గా, ఆలోచనాత్మకంగా రూపొందించే గేమ్స్కి విపరీతంగా ఆదరణ ఉంటుంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ప్రస్తుతం యానిమేషన్ గేమింగ్ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉంది. ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నెన్నో అవకాశాలు ఉన్న యానిమేషన్ గేమింగ్ కోర్సుని కేఎల్హెచ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ అందిస్తోంది. బీఎస్సీ యానిమేషన్ గేమింగ్ పేరుతో అందిస్తున్న కోర్సు ప్రత్యేకతల్ని ఆ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ దిలీప్ కుమార్ గారు మనకు తెలియజేస్తారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రైట్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. స్వాగతం సార్ TV9కి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఎంతమంది ఇంట్రోలో చెప్పినట్టు యానిమేషన్ ముందుగా అందరికీ అట్రాక్టివ్, ఇదేంటి భలే ఉందని చెప్పేసి ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్కి. సో కొంచెం బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దామా? ముందు అసలు బీఎస్సీ యానిమేషన్ గేమింగ్ కోర్స్ గురించి, అది ఎలా ఉంటుంది, కోర్సులో స్పెషాలిటీస్ ఏంటో చెప్తారా? ఎస్ సార్. బేసిక్లీ ఈ బీఎస్సీ యానిమేషన్ కోర్స్ 3 years కోర్స్ సార్. ఇట్స్ అండ్ డిగ్రీ కోర్స్ అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ క్రియేటివ్ అండ్ దాని తర్వాత ఎక్కువ వర్క్ చేసే కోర్స్ అనమాట, ప్రాక్టికల్గా వర్క్ చేసే కోర్స్ ఇది. ఈ కోర్స్లో ఒక డిజైన్ స్టార్ట్ చేసింది, అంటే ఒక డిజైన్ నుండి, ఈ కోర్స్లో ఒక డిజైన్ నుండి ఫోటోగ్రఫీ, దాని తర్వాత 2D యానిమేషన్, 3D యానిమేషన్, దాని తర్వాత గేమ్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుంటారు. ఏవేవైతే అంటే గేమ్ కావాల్సిన సంబంధించిన ఒక థింగ్స్ నేర్చుకుంటారు. దాని తర్వాత AR అండ్ VR, అక్కడ దాకా మనం ఈ యొక్క కోర్సులో రేంజ్ ఉందన్నమాట. మీన్స్ లైక్ దెర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ దిస్ కోర్స్. అట్లాగే మరి ముందుగా ఎవరికైనా మీరు అన్నట్లుగానే ఎవరికైనా ఒక లీజర్ టైం కావచ్చినప్పుడు దే గో బ్యాక్ టు ద ఫోన్ ఆర్ దే గో బ్యాక్ టు ద ఎనీ గేమ్. ఒక వీడియో చూస్తారు ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఒక చిన్న గేమ్ ఆడతారు, మేబీ ఇన్ ½ an hour ఆర్ 1 hour, వాట్ ఎవర్ లీజర్ టైం దే హ్యావ్. అట్లాంటి లీజర్ టైంని ప్రతి ఒక్కరు ఉంటూ ఉండగా, ఐ మీన్ they keep engaged in the leisure time, this both game and then as well as this videos. ఆ కంటెంట్ ప్రిపేర్ చేసేది మటుకు ఎవరో ఒకరు ఉంటారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ బిహైండ్. ఓకే, ఆ ఒక ఇండస్ట్రీ గురించి నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. అది ఒక మూవీ రంగం అయి ఉండొచ్చు, లేకపోతే గేమింగ్ రంగం అయి ఉండొచ్చు. అట్లాగే ఈ యానిమేషన్ అండ్ గేమింగ్ కేవలం ఈ 2 రంగాలు కాకుండానే మీరు అన్నట్టుగా టూరిజం కానీ, సిమ్యులేషన్ ఇండస్ట్రీ కానీ, సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఈవెన్ ఇన్ ద రిలేటివ్స్ ఆఫ్ స్పేస్, ఒక స్పేస్ రంగంలో వాళ్ళు ఒక స్పేస్కి వెళ్ళే ముందు కానీ, వాళ్ళకి ట్రైనింగ్ కానీ, లేకపోతే స్పేస్ అసలు ఎలా ఉంటుంది ఎక్స్ప్లోరేషన్లో కానీ, ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళకి చాలా విభాగాలు ఉన్నాయి. యాక్చువల్గా ఒకప్పుడు ఓన్లీ వీటికే పరిమితమైనది, ఈరోజు చాలా విభాగాలకి అది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. దేర్ ఈజ్ ఎ షిఫ్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎవరైతే ఈ ఫిలిమ్స్లో వీటిలో పనిచేసిన వాళ్ళు ఇలాంటి విభాగాలు పనిచేస్తున్నారు ఇప్పుడు. అట్లాగే కార్పొరేట్స్లో కూడా మనం చూసినట్లయితే ఏ కార్పొరేట్స్ అయినా కానీ, అది TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, డిలాయిట్ కానీ, ప్రతి వాళ్ళకు కూడా ఒక డిజైన్ కావాలి, వాళ్ళకి ఒక యానిమేషన్స్ కావాలి, దాన్ని మోషన్ గ్రాఫిక్స్ అంటారు. ఇట్స్ అన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, వాళ్ళకి అలాంటి ఒక విభాగంలో కావాలి. అండ్ అఫ్కోర్స్ ఈ మార్కెట్స్ ఉన్నంత వరకు ఈ ఫీల్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అలాంటి ఒక ఫీల్డ్ ఇది. అట్లాగే యానిమేషన్లో ఇఫ్ యూ డోంట్ బిలీవ్, ఇండియాలో పనిచేసే వాళ్ళు అవుట్ ఆఫ్ 10 members 6 members ఆర్ ఇండియన్స్. అవుట్ ఆఫ్ 10, 6 members ఆర్ ఇండియన్స్. ఓకే, దాంట్లో ముంబై ఈజ్ ద హైయెస్ట్, అండ్ ఇన్ ద వరల్డ్ ముంబై ఈజ్ సెకండ్ లార్జెస్ట్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ VFX. సో అట్లాగే హైదరాబాద్ స్టాండ్స్ 5th ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా అలోన్, ఇన్ ద వరల్డ్ ఇట్ స్టాండ్స్ 5th. అందుకని ఇప్పుడు ఇమేజ్ అనే ఒక కాన్సెప్ట్స్తో ద గవర్నమెంట్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ ద ఇమేజ్ ఫౌండేషన్స్తో. అట్లాగే మనం చూసినట్లయితే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్లుగానే వేవ్స్ అనే కాన్ఫరెన్స్ మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు కండక్ట్ చేశారు. ఆ కాన్ఫరెన్స్లో
దీన్ని ఒక డెవలప్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడానికి, అటు కంపెనీ నుండి ఇటు వర్క్ చేసే వాళ్ళ గురించి కానీ, లేకపోతే యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, వేవ్స్ అని. అదొక ముంబైలో పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. అండ్ వేర్ ఫ్రమ్ ద వెరీ టాప్, ఫ్రమ్ ద యాక్టర్స్ అండ్ దెన్ వెరీ డీప్ టెక్నీషియన్స్ వర్ ద పార్ట్ ఆఫ్ ఇట్. సో అట్లా ఈ యొక్క ఇండస్ట్రీ ఇట్స్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ అలా ఒక విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ ఉంటే మరి గేమ్ ఇండస్ట్రీ దాదాపు ఒక మ్యూజిక్ ఇండస్ట్రీ ఎంత సంపాదించిద్దో దానికి 4 గంటలు 5 గంటలు సంపాదించింది గేమింగ్ ఇండస్ట్రీ. సో జనరల్గా ఇప్పుడు ఈ యానిమేషన్ కానీ గేమింగ్ కానీ రావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా కావచ్చా? అట్లాంటి వాళ్ళకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి వాళ్ళు ఇటు వస్తారు? అండ్ ఇంకొకటి దీనికి రిలేటెడ్ కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, లిమిటేషనే, అంటే కొంతమంది వస్తేనే అన్నాడు, బట్ అవకాశాలు బాగా ఉండి ఎంతమంది అయినా కూడా రావచ్చా? దీనికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయి? దీనికి ఒక మెయిన్ పాయింట్, డెడికేషన్ ఇన్ వర్క్. సో ఈ క్రియేటివ్ ఫీల్డ్లో కావాల్సింది డెడికేషన్, వేర్ ఆ ఒక్క ఇండివిజువల్ తన పనిలో తను నిమగ్నమై చేస్తూ ఉండాలి. అప్పుడే ఒక ఫీల్డ్లో ఉండగలడు. దట్స్ అ వెరీ ఫస్ట్ క్రైటీరియా యూ షుడ్ హ్యావ్. అండ్ దెన్ యూ షుడ్ కంటిన్యూ టు గ్రో ఇన్ దట్ ఫీల్డ్. ఒకసారి వచ్చి వెళ్ళిపోయామంటే దెన్ ద లైఫ్ విల్ నాట్ గో వెల్. బట్ తను గ్రో అవుతూ ఉంటే హీ విల్ గో ఫ్రమ్ స్మాల్ ప్లేస్ టు ఎ బిగ్గర్ ప్లేస్. ఎ సింపుల్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ టు ఆల్ ఆఫ్ అస్ ఈజ్ రాజమౌళి గారు ఒక ఫిలిం ఎడిటర్ ఇన్ ద బిగినింగ్, అండ్ టుడే he is number 1 in India, and I don't know in the world how big he is now in the world. And with his movies coming again and again, people are appreciating him. Okay, and atlanti oka everybody has that chance. Everybody has this chance. So ఎవరైనా రావచ్చు, ఎవరైతే ఈ క్రియేటివ్ ఫీల్డ్ని నేను ఖచ్చితంగా రాణించగలను, లేకపోతే ముందుకి నేను వెళ్తాను ఈ లైన్లో అన్నప్పుడు పీపుల్ కెన్ కమ్, దే కెన్ లెర్న్ క్రియేటివిటీ ముందుగానే ఉంటే చాలా బాగుంటుంది. లేదని పక్షాన వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇట్ కమ్స్ బై ప్రాక్టీస్. అదొక ప్రాక్టీస్తో అది వస్తూ ఉండిద్ది. ఒకసారి రాకపోవచ్చు, బట్ ఇట్ కమ్స్ ఇన్ ప్రాక్టీస్. అండ్ వీ ట్రైన్ స్టూడెంట్స్. మేము ఆ విషయాల్లో మేము ట్రైన్ చేస్తాము. వీ హెల్ప్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. అట్లాగే మీరు అన్నట్టుగానే సార్, దీంట్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన ఇండియాలోనే దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఆన్ దిస్. ఇది నేను చెప్పినట్లుగానే ఒక ఫిలిం అండ్ యానిమేషనే కాదు, కార్పొరేట్ ఇండస్ట్రీలో, అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో, టెలివిజన్ ఇండస్ట్రీలో, ఇట్లా చాలా ఇండస్ట్రీస్లో పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దీస్ ఏరియాస్. దాదాపు సంవత్సరంలో ఒక 100 billions ఆఫ్ టర్న్ ఓవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ గేమింగ్ ఇండస్ట్రీ. అట్లాగే విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో కూడా. ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఓటీటీలో వచ్చే టర్న్ ఓవర్ ఈజ్ ఇన్ బిలియన్స్, ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్. బికాజ్ మనకు తెలుసు మన లీజర్ టైంలో హౌ డు వీ వాచ్ ఎనీ షోస్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఫిలిమ్స్ కానీ ఎనీథింగ్, వీ జస్ట్ గో టు ఓటీటీ. సో ఆ ఓటీటీ అండ్ గేమింగ్ రంగాల్లో దెర్ ఈస్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీస్. అట్లాగే కార్పొరేట్ కంపెనీస్లో వాళ్ళకి అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ విభాగాల్లో దే రిక్వైర్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఒకప్పుడు ఓన్లీ అది ఏజెన్సీస్కి, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్కే ఉండేది, బట్ ఇప్పుడు వాళ్ళు కూడా ఇండివిజువల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ విత్ వెరీ గుడ్ పే స్కేల్, వాళ్ళందరికీ చాలా గుడ్ పే స్కేల్ కూడా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ద హెడ్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ డిజైనింగ్ ఆర్ ఫ్రమ్ ఇండియన్స్ ఆల్సో. సో అట్లాంటి ఒక గ్రోత్ ఇండియాలోంచి వెళ్తూ ఉంది. అందువల్లనే ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు పుష్ దిస్ కోర్స్ ఆర్ డిపార్ట్మెంట్స్ టు నెక్స్ట్ లెవెల్. సార్, ఇప్పుడు బెస్ట్ టైంలో కూడా మాట్లాడుకుంటున్నాం. ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు కూడా మహావతార్ నరసింహ అనే సినిమా వచ్చింది. అసలు వచ్చేదాకా ఎవరికి తెలియదు. యానిమేషన్ మూవీ, మన పెద్ద పెద్ద సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం, అది సౌండ్ చేయకుండా వచ్చింది. యానిమేషన్ మూవీ బాగుందని వాళ్ళు చెప్తూ ఉంటే ఎంతమంది వెళ్తూ ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రెసెంట్ ఈ మినిట్కి 60 crores కలెక్ట్ చేసింది. 10 days కూడా రిలీజ్ అయిందో లేదు, 60 crores. డెఫినెట్లీ 100 crores పక్కా కొడుతుంది. ఇప్పుడు దాకానంటే హైయెస్ట్ కలెక్షన్ కొట్టిన ఫస్ట్ యానిమేటెడ్ మూవీ నరసింహ అవతార్. ఆ సినిమా నేను చూశాను. ఎండులో ఆయన ఏమంటాడు, ఇంకా 2 జన్మలు ఉన్నాయంటాడు. అంటే ఇంకో 2 సినిమాలు కూడా ఉన్నాయి. యా. సో అంటే దీనివల్ల ఇంకేమైనా వచ్చిన ఇతిహాసాలు, పురాణాలు తీయాలంటే నిజానికి అసలు యానిమేషన్ మించిన మంచి అది లేదు కదా.
I think Ramayana is the మాట్లాడాలని మాకు అనిపిస్తుంది. మీరు ఏం చెప్తారు వాటి గురించి కూడా? Ramayana again is the which is coming up. మహాభారతం, రామాయణం, మన ఒక్కసారి పురాణాలు మనం తీసుకుంటే ఎన్నంటన్ని తీసేయచ్చు. Maya Bazar even today also it's a splendid movie. ఎగ్జాక్ట్లీ. Series ka. సో అంత అవకాశాలు ఉన్నాయి కదా Yes, ఈ sir. ఫీల్డ్ లో. Yes sir. మరి ఎక్కడైనా పోతుంది అన్నంత భయం ఏమన్నా దీంట్లో ఉందా? ఫ్యూచర్ డెఫినెట్లీ ఉంది అని చెప్పి మీరు బల్లా గుర్తు Yes sir. చెప్తారా? Yes sir. షూర్గా Yes. పక్కా ఉంటాయా? Yes sir. రైట్ సార్. మరి ఇప్పుడు పిల్లల్ని అయితే మామూలుగా జనరల్గా అట్రాక్ట్ చేస్తాయి ఇవన్నీ, ఏ క్వాలిటీస్ ఏమున్నాయో ఎవరు తెలియకుండా. కానీ ఒకటి, మనం చిన్నప్పటి నుంచి ఏదైతే చదువుతున్నామో మన ఇంటి ముందు ఉన్న అన్న లేదా మన సీనియర్ ఏం చదువుతున్నాడో అటు వెళ్ళడానికి మనకు దారి ఉంది, అది చెప్తారు, ఆటోమేటిక్గా మనం వెళ్తూ వెళ్తూ ఉంటాం. బట్ ఇక్కడికి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియదు. Ha. ఈ ఇట్లా పిల్లలు చాలా కన్ఫ్యూజన్లో ఈ streamline. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఏమైనా కొంచెం ముందు వస్తే మీరేమైనా అవేర్నెస్ ఇచ్చి ఆ తర్వాత చేర్చడం ఇట్లాంటివి ఏమైనా Yes, yes. ఉంటాయా? మన ఇండియాలో ఇప్పుడు చాలా కంపెనీస్ యానిమేషన్ వైపు పెరుగుతూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం చూసే మూవీస్ కానీ ఇప్పుడు చిన్న చిన్న మూవీస్ నుండి పెద్ద పెద్ద మూవీస్ వరకు చాలా మటుకు వాళ్ళకి ఈ సహాయం అవసరం అవుతూ ఉంది. అట్లానే కాదు, రేపొద్దున ఫ్యూచర్ దీంట్లోనే ఉండబోతుంది. మనం ఇప్పుడు ఫోన్తో మనం వి ఇంటరాక్ట్ ఇన్ ఫోన్, కానీ రేపొద్దున ఎట్లా ఉండబోతుందో అని తెలియదు. అది వీఆర్లోనా ఏఆర్లోనా అడ్వర్టైజింగ్ ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తూ ఉంటాం, కానీ రేపొద్దున అది ఎట్లా చేయబోతున్నారో మనకు తెలియట్లేదు. టెక్నాలజీ ఇట్స్ గోయింగ్ వే అహెడ్. అందుకనే ఈ యానిమేషన్ అండ్ గేమింగ్కి చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా అంటే చాలా, యూ డోంట్ బిలీవ్ ఇట్. అండ్ వేర్ ఇన్ అబ్రాడ్ ఈ కోర్స్కి దేర్ ఇస్ అ బిగ్ డిమాండ్స్, స్పెషల్లీ ద gaming and the animation and VFX has a very big demand, very big demand, because they know what is the future. వాళ్ళకి తెలుసు ఎటువైపు ఫ్యూచర్ వెళ్తుంది అండ్ ఎటువైపు అది లీడ్ చేస్తుంది అని. సో ఈ యానిమేషన్ అండ్ గేమింగ్ విల్ బి ఎ వెరీ బిగ్ బెనిఫిట్ హూ ఎవర్ టేక్స్ నవ్. ఎవరైతే కోర్స్ ఇప్పుడు ఆప్ట్ చేసుకుంటారో, ఎవరైతే ఇప్పుడు దీంట్లో రంగంలోకి ఈ యొక్క కోర్సులు చూసి మనం చేద్దాము అని ఒక డిఫరెంట్ వేలో వెళ్తూ ఉంటారో వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. లేకపోతే జస్ట్ అట్లా ఫాలో అయిపోతే మనమే చూస్తున్నాం, దేర్ ఆర్ లాట్ ఆఫ్ లే ఆఫ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, లాట్ ఆఫ్ లే ఆఫ్స్. ఓకే, బట్ దీంట్లో ఎవరికైతే స్కిల్ ఉండిద్దో దే విల్ నాట్ బి లే ఆఫ్డ్, దే కాంట్ బి లే ఆఫ్డ్ ఆల్సో. ఓకే, అండ్ సర్టన్ టైమ్స్ నీ పేమెంట్కి లిమిట్ ఉండదు. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, I don't know what is the payment of Rajamouli sir. When he was an editor, what would have been a small payment? But now he is a big director and what he says is the payment. So అట్లాంటి ఒక అవకాశాలు, when you are in the demand in this field, you will reap bounces of rewards. సో అట్లాంటి ఒక అవకాశాలు ఈ ఫీల్డ్లో ఉంటా ఉన్నాయి. సో మన పక్క వాళ్ళను లేకపోతే ఎవరో చెప్పారని మనం వెళ్ళకుండా మనం ఆలోచించుకొని ఒక కౌన్సిల్ తీసుకొని మా దగ్గరికి రావచ్చు, కౌన్సిల్ తీసుకొని అసలు ఏంటిది ఫ్యూచర్ ఎట్లా ఉండిద్ది, క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ క్వశ్చన్స్ నాకు ఉన్నాయి నేను తీసుకున్నప్పుడు ఇదే కోర్స్. ఓకే, సో ఎవ్రీబడి హ్యాస్ దట్ క్వశ్చన్స్, బట్ కమ్ అండ్ మరి ఇప్పుడు అసలు ఫీల్డ్ ఎలా ఉంది, ఇప్పుడు వస్తున్న విద్యార్థుల సంఖ్య ఎలా ఉంది, ఇప్పుడు బయట ఉన్న అవకాశాలతో పోలిస్తే ఇప్పుడు చదువుకుంటున్న యానిమేషన్ చేస్తున్న పిల్లలు రేషియో ఎలా ఉంది, ఇంకా రావాల్సిన అవసరం ఉందా, ఇప్పటికే ఎక్కువ మంది వచ్చారా లేదా ఇంకా తెలియాలి రావాలియా పిల్లలు? ఈ కోర్స్కి ఇంకా అవేర్నెస్ పెరగలేదండి, ఇంకా స్టూడెంట్స్ రావాలి. మనకి చాలాసార్లు మన తెలుగు రాష్ట్రాల్లో తెలిసింది ఒకటి డాక్టర్ ఆర్ ఇంజనీర్. ఓకే, సో ఆ రెండే తెలుసు అనమాట. ఆ రెండు వైపే మనం పరిగెత్తూ ఉంటాం బికాస్ ఆపర్చునిటీస్ ఉన్నాయని. బట్ మనం చూసేది ఏంది, ఇప్పుడు వరల్డ్లోనే హైదరాబాద్ ఈజ్ స్టాండింగ్ 5th place. ఓకే, ఇన్ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉన్నట్టే కదా. మనం ఆ ఆపర్చునిటీ మనం గ్రాప్ చేసుకుంటే మంచిదే కదా. ఇప్పుడు హైదరాబాద్, రేపొద్దున అమరావతి ఆర్ విశాఖపట్నం ఫర్ షూర్ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఖచ్చితంగా దే వర్క్ ఆన్ దిస్ ఏరియా అండ్ దే వర్కింగ్ ఆన్ దిస్ ఏరియా. ఆ అసోసియేషన్లో మేము కూడా భాగంగా పనిచేస్తూ ఉన్నాము. సో దేర్ ఆర్ అసోసియేషన్స్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేర్ దే ఆర్ యాక్చువల్లీ ప్రమోటింగ్. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో
ఈ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ అసోసియేషన్స్ ఉన్నాయి, వాటిలో ఎంతోమంది ప్రమోట్ చేస్తున్నారు ఈ యొక్క కంపెనీస్కి కానీ లేకపోతే స్టూడెంట్స్ బాడీకి కానీ ఒక మంచి కమ్యూనిటీగా ఉండాలని, పెరగాలని, వాటి వైపు జాబ్స్ వైపు లేకపోతే అవైలబిలిటీ ఉంది కాబట్టి దే ఆర్ ఫోకసింగ్ ఇన్ దిస్ ఏరియా. సో అలాంటి ఉన్నప్పుడు స్టూడెంట్స్ యూ గైస్ కెన్ కమ్ అండ్ గ్రాబ్ ఆపర్చునిటీస్ హియర్ అండ్ దేర్ ఆర్ యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. నేను అన్నట్టుగానే రేపొద్దున ఒక మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా ఉండబోతుందో తెలియట్లేదు. ఇప్పుడు ఫోన్ వచ్చింది, రేపొద్దున మరి ఫోన్ ఉండిద్దా లేకపోతే ఇట్స్ గోన్ బి సంథింగ్ ఎల్స్ మీడియం. ఆ మీడియంలో ఖచ్చితంగా మీడియా ఉండబోతుంది. సో అది ఏఐ వచ్చినా కానీ లేకపోతే ఇంకేదన్నా టెక్నాలజీ వచ్చినా కానీ ఎవ్రీబడి వాంట్స్ సమ్ లీజర్, సమ్ ఎంటర్టైన్మెంట్, సమ్ ఎడ్యుకేషన్, సమ్ సిమ్యులేషన్ అండ్ అదర్ లెర్నింగ్స్. సో వాటన్నిటికీ కావాల్సింది మీడియా. సో అందుకనే దీంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి, ఇంకా చాలామంది కావాలి. అండ్ పీపుల్ కెన్ కమ్ అండ్ జాయిన్ దిస్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఫర్ షూర్. అండ్ వాళ్ళకుండే ఇంకొక డౌట్, సార్ ఒక 15-20 ఏళ్ల కింద యానిమేషన్ అంటే ఇక్కడికి వచ్చి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి లేదు డిగ్రీ చేస్తూ ప్యారలల్గా యానిమేషన్ చేద్దాం నాకు ఇంట్రెస్ట్ ఉందని చేసేవాళ్ళు. మరి మీరేమంటున్నారు, బీఎస్సీ యానిమేషన్, బీఎస్సీ గేమింగ్ కోర్స్ అని అంటున్నారు. ఇప్పుడు నేను ఇది చేస్తే అన్ని డిగ్రీలాగే దీనికి గౌరవం ఉంటుందా? రేపు పొద్దున నేనేమన్నా ఎగ్జామ్ రాయాలన్నా నీకు ఈ డిగ్రీ లేదు, యానిమేషన్ డిగ్రీ ఉంది నీకు అని అంటారా? ఇటువంటి డౌట్ కూడా ఉంటుంది. సో బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్ చేసిన వాళ్ళు వాళ్ళకి బీఎస్సీ అనే డిగ్రీ ఉంది కాబట్టి, అనే పట్టా ఉంది కాబట్టి దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ కోర్సెస్, ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ రిలేటెడ్ కోర్సెస్. దే ఆర్ ఎలిజిబుల్ బికాస్ దే డన్ దట్ డిగ్రీ. ఓకే. అండ్ అట్లాగే ఎవరైతే మరి ఇంకొక డిగ్రీ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి బేసిక్స్ తెలియకుండా ఉంటాయి. ఎవరైతే మామూలుగా సీనియర్స్ చెప్తారో ఆ పనే చేస్తారు కానీ వాళ్ళకి బేసిక్ అండర్స్టాండింగ్లో ఉండలేరు. ఓకే. అందువల్లనే ఈ కోర్స్ అంటే ఇలాంటి కోర్సెస్ ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. ఒక మార్కెట్స్లోనికో లేకపోతే కాలేజెస్లో ఇలాంటి ఒక గ్యాప్ చూసి వాళ్ళు ఈ కోర్సెస్ పెడుతున్నారు. వేర్ ఈ కోర్సెస్ డైరెక్ట్గా నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బేసిక్స్లో స్ట్రాంగ్గా ఉండబోతున్నారు. వాళ్ళ బేసిక్స్లో ఏవైతే అంటే యానిమేషన్ అండ్ గేమింగ్ కావాల్సిన ఒక బేసిక్స్ ఉంటాయో వాటిలో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి ఆ మెట్టి ఎదగటానికి, రేపొద్దున ఫండమెంటల్స్ అర్థం చేసుకోవటానికి, ఇంకా కార్పొరేట్స్లో బాగా ఎదగటానికి లేకపోతే కంపెనీస్లో బాగా ఎదగటానికి ఉపయోగపడిద్ది ఇలాంటి ఒక కోర్సెస్. ఇంకొక మామూలుగా ఒక డిగ్రీ కోర్స్ జాయిన్ అయ్యారంటే ఇట్ విల్ యూ నాట్ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్. సరే, ఇప్పుడు ఇది 3 years బీఎస్సీ కోర్స్, దీని తర్వాత పిల్లలు ఏం చేయాలి? పీజీ ఏమైనా ఉంటుందా? వెంటనే ఏమైనా జాబ్స్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా? లేదా ప్లేస్మెంట్స్ విషయంలో కేఎల్ యూనివర్సిటీ సపోర్ట్ ఏమైనా ఉంటుందా? ఓకే సార్, కోర్స్ అయిపోవటమే కాదు సార్, కోర్సులో వాళ్ళు ఉండగానే ఫస్ట్ ఇయర్లోనే ఉండగానే ఫస్ట్ ఇయర్ సమ్మర్ బ్రేక్లోనే వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలండి. సమ్మర్ ఇంటర్న్షిప్ అండ్ దెన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సమ్మర్ ఇంటర్న్షిప్ వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. అది ఆ టైంలో మేము వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఆఫర్స్ ఇస్తాము అండ్ వీ హెల్ప్ దెమ్ టు గెట్ ఇంటర్న్షిప్ వల్ల వాళ్ళకి ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లాంటి ఒక కల్చర్ లేకపోతే టూల్స్ నేర్చుకోవాలి అనే ఒక ఇంపార్టెంట్ లెసన్స్ వాళ్ళు నేర్చుకుంటారు. అవి నేర్చుకోవటం వలన వాళ్ళకి ఆ ఫైనల్ ఇయర్లో దే కెన్ గెట్ వెరీ గుడ్ ప్లేస్మెంట్. అండ్ దానివల్ల ఇంకొకటి వాళ్ళ వర్క్ అనేది రిఫైన్డ్ అవుతుంది అనమాట. ఈ యొక్క యానిమేషన్ అండ్ గేమింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్కి ఒక పోర్ట్ఫోలియో ఉండాలి. ఆ పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఆ పోర్ట్ఫోలియో ఎంత రిఫైన్డ్గా ఉండిద్దో వాళ్ళకి అంత మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఆ పోర్ట్ఫోలియో బిల్డింగ్లో మేము సహాయపడతాము, వాళ్ళ ఇంటర్న్షిప్స్కి సహాయపడతాము, వాళ్ళకి ప్లేస్మెంట్కి సహాయపడతాము. సో వాళ్ళ చివరి ఒక ప్లేస్మెంట్ వరకు మేము ఖచ్చితంగా మా యూనివర్సిటీ దే టేక్ ఏ వెరీ స్ట్రాంగ్ డెసిషన్ ఇన్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ద ప్లేస్మెంట్. వాళ్ళకి సిఆర్టీ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఆ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళకి ఏదైతే టూల్స్ అవసరమవుతున్నాయో, వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళాలి, మరి ఏవే టూల్స్ అవసరమవుతున్నాయో ఆ టూల్స్ నేర్చుకుంటారు. అట్లాగే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎట్లా ఈమెయిల్స్ రాయాలి, ఇలా నేర్చుకుంటారు. అట్లాగే రీజనింగ్,
ఒక 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 రీజనింగ్ విభాగంలో కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో ఇట్లా వివిధ రంగాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. అండ్ సార్ ఇప్పుడు స్టూడెంట్స్లో ఉండే ఇంకొక డౌట్ ఏంటంటే మెయిన్ సార్ ఇంతకుముందే నేను చెప్పినట్టు మిగతా ఏ బీఎస్సీ కోర్సులకు సంబంధించి అయినా ఎంత ఉంటుంది, దానికి ఎంత ఫీ ఉంటుంది, ఎంతలో మనం చేస్తామని ఒక ఐడియా ఉంటుంది. ఈ ఫీల్డ్ గురించి ఐడియా లేని పిల్లలకి అబ్బో ఇది చాలా కాస్ట్లీ ఏమో, ఇది మన వల్ల కాదు అని అట్లీస్ట్ తెలుసుకోకుండానే డ్రాప్ అయిపోతూ ఉంటారు, మన వల్ల కాదేమో అని చెప్పేసి, ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలకి. అఫ్ కోర్స్ యానిమేషన్ అంటే కాస్త ఎంతైనా కొంచెం ఉన్న అన్ని కోర్సుల కంటే కొంచెం ఎక్కువే తెలుస్తుంది. బట్ అయినా డౌట్ ఉండే పిల్లలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యానిమేషన్ అండ్ గేమింగ్ లో ఈ ఫీజ్ నార్మల్ అండ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ ఫీజే. అండ్ ఈ ఫీజు ఒకవేళ అఫోర్డ్ చేయలేకపోయినా, కొంచెం చేయలేకపోతే వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ బ్యాంక్స్ ఆల్సో, విచ్ ఆర్ వేర్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ద హెల్ప్ ఈస్ ప్రొవైడెడ్ ఫ్రమ్ ద బ్యాంక్స్. అండ్ దాని తగ్గట్టుగానే దెర్ విల్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఆల్సో. అండ్ దెన్ అఫ్ కోర్స్ మన ఒక ప్లేస్మెంట్ వరకు ద యూనివర్సిటీ హెల్ప్స్ అండ్ కీప్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. థ్యాంక్ యూ దిలీప్ గారు, గేమింగ్ గురించి అండ్ తర్వాత యానిమేషన్కి సంబంధించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది వాటి కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.